ఘర్ వాపసి అని పెట్టారు. ఇది ఒక పచ్చి బూటకం అబద్ధం అండి. ఈ ఘర్ వాపసి వీడియోలు మొన్న ఈ మధ్య మీరు చూసారా? కొన్ని ఫోటోలు చూసారా? చాలా కాలం నుంచి చూస్తున్నాం, మొన్నే కాదు, చాలా కాలం నుంచి ఇలా చేస్తున్నారు వీళ్ళు. ఆ ఘర్ వాపసి చేయబడిన వాళ్ళు ఎవరు తెలుసా? క్రైస్తవులు కాదు వాళ్ళెవరో నిమ్మన జాతుల వాళ్ళు ఇంటీరియర్లో అంటే అడవుల్లో ఉండే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ హోమం దగ్గర కూర్చోబెట్టి వాళ్ళకి బొట్లు పెట్టి గర్వాపసి అయిపోయారు. క్రైస్తవులు మారిపోయారు, హిందువులుగా అయిపోయారు. వెనక రండి, మన సొంత ఇంటికి మనం వెళ్తున్నాం రండి అని తీసుకొచ్చారంట. అసలు వాళ్ళు క్రైస్తవులు కాదు. నంబర్ 1, నేను క్లారిఫికేషన్ ఇస్తుంది ఏంటంటే, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అది పెద్ద చర్చ్ అవ్వచ్చు, చిన్న చర్చ్ అవ్వచ్చు, ఏ చర్చికైనా మీరు వెళ్ళి మౌత్ పెట్టి వాళ్ళతో మాట్లాడండి. మీరు గర్వాపసి అవుతారా అని అడగండి, ఎవ్వరు అవ్వరు. ఇంకో ప్రశ్న కూడా వేయండి, వీళ్ళు ఏమన్నా మీకు డబ్బులు చూపించి ఆశ చూపించి మిమ్మల్ని క్రైస్తవత్వంలో మార్చారని చెప్పండి, వాళ్ళే చెప్తారు. వాళ్ళు మాకు డబ్బులు ఇచ్చి పప్పులు ఉప్పులు గోధుమలు ఇచ్చి లేదా డబ్బులు బట్టలు ఇచ్చి మమ్మల్ని అట్రాక్షన్ చేయడం కాదండి, యేసుక్రీస్తు మా హృదయాలు మార్చాడు, మేమే ఎదురిస్తాం దశమ భాగాలు డబ్బులు అని చెప్తారు. అప్పుడైనా బుద్ధి వస్తుంది. రెండో విషయం ఏంటంటే, దీంట్లో ఈ భాగం కూడా ఉంది. ఏంటంటే, బలవంతంగా మత మార్పిడి చేసేశారు అని చెప్పేసి మన మధ్య పశ్చిమ బెంగాల్, బీహార్, నార్త్ ఇండియాలో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఎవరినో పట్టుకొచ్చారు, మిమ్మల్ని బలవంతంగా మత మార్పిడి చేశారు కదా అని చెప్పేసి వాళ్ళతో చెప్పించి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఆ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి రన్ అవుతుంటే కేసు నడిచింది కదా, సాక్ష్యాల కోసం వెళ్ళారు. ఒక్క సాక్ష్యం దొరకపోయేసరికి ఆ ఎఫ్ఐఆర్లు మొత్తం క్లోజ్ చేయాల్సినటువంటి పరిస్థితి వాళ్ళకు వచ్చింది. అప్పటికన్నా బుద్ధి రాలేదా? ఎవరు బలవంతంగా మత మార్పిడి చేయరు.